హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది చాలా మందికి కల. నానా, మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. ఫ్లాట్ అయినా, ప్లాట్ అయినా, ఇండిపెండెంట్ ఇల్లు అయినా, విల్లా అయినా, ఏదైనా కష్టతరంగా మారింది అని ఆలోచిస్తున్నప్పుడే టక్కున వచ్చినటువంటి ఒక ఆలోచన 99 లక్షలకే విల్లాని సొంతం చేసుకోవచ్చు అనే మాట. 99 లక్షలకి ఏమొస్తుంది? 99 లక్షలకు ఫ్లాట్ కూడా రాదు, విల్లా ఇస్తా అంటున్నారు. ఎలా ఇస్తున్నారు మీరు? మీరు అన్నటువంటి మాట నిజమే. 99 lakhsకే విల్లాని అందిస్తున్నారు. మా జేఎం గ్రూప్ విజన్ ఏంటంటే, ఒక సామాన్యునికి, ఒక ఎఫర్ట్ చేయలేని పీపుల్కి రామోజీ ఫిలిం సిటీ అంటే మనకు అవుటర్ దిగగానే చాలా ఫేమస్. అవును. ఫిలిం సిటీకి ఎదురుగా ఆ రోడ్లో 100 feet రోడ్ ఫేసింగ్ లో మన వెంచర్ మ్యాంగో మెడోస్, అది 150 square లో 2300 SFT, దాన్ని మొత్తం డూప్లెక్స్ విల్లాను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. యూజువల్గానే 99 లక్షలకి ఏమొస్తుంది అనుకున్నప్పుడు మీరు డూప్లెక్స్ విల్లానే మీరు కట్టిస్తున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్ అనేది అందులో ఉంది. 150 yardsలో కట్టిస్తున్నారు. దీంతో పాటుగా ఏమున్నాయి ఎమ్యూనిటీస్? మంచి ఒక కమ్యూనిటీ ఫామ్ అయి ఉంటుంది, మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తర్వాత అవుటర్కి కానీ హైవేకి కానీ చాలా దగ్గర ప్రాంతం అది. తర్వాత ఒక 12+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దాంట్లో ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, తర్వాత గ్రోసరీ షాప్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది. ఏదైతే మినిమం నీళ్ళలో మనకు అవసరమో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 2 పార్కులు ఉంటాయి. ఇప్పుడు నేను టెంప్ట్ అయ్యాను, మీ దగ్గరికి నేను కొనుక్కోవాలి అంటే జేఎం గ్రూప్ వెబ్సైట్ చూస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది చాలా మందికి కల. కొన్నేళ్ల పాటు కష్టపడి పనిచేసినప్పటికీ ఇల్లు సొంతం అవుతుందా లేదా? ఒకవేళ సొంతం చేసుకుందామంటే హైదరాబాద్లో విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ ఇప్పుడు మాట్లాడుకుందామంటేనే భయంగా ఉంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్లాట్ అయినా, ప్లాట్ అయినా, ఇండిపెండెంట్ ఇల్లు అయినా, విల్లా అయినా, ఏదైనా కష్టతరంగా మారింది అని ఆలోచిస్తున్నప్పుడే టక్కున వచ్చినటువంటి ఒక ఆలోచన 99 లక్షలకే విల్లాని సొంతం చేసుకోవచ్చు అనే మాట. అది నిజంగా సాధ్యమేనా? ఎందుకని 99 లక్షలకే ఒక విల్లా అనేది మనకు వస్తోంది? మనతో పాటుగా ఉన్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ MD మల్లేష్ యాదవ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, యూజువల్గా మీరు ఆఫర్ పెట్టారు 99 లక్షలకి ఒక విల్లా సొంతం చేసుకోవచ్చు. చాలామందికి డౌట్ వస్తుంది కదా, అలా ఎలా ఇస్తారు? మామూలుగా ఇక్కడ మేము చూస్తే మనకు ఒక ఎకరం 100 కోట్లు అన్నారు. ఆ తర్వాత ఇంకెక్కడికి పోదామన్నా ఫ్యూచర్ సిటీయో ఇంకోటో ఎక్కడికి పోయినా విపరీతంగా రేటు ఉంటుంది. 99 లక్షలకి ఏమొస్తుంది? 99 లక్షలకు ఫ్లాట్ కూడా రాదు, విల్లా ఇస్తా అంటున్నారు. ఎలా ఇస్తున్నారు మీరు? అది జేఎం గ్రూప్లో మనకు విజయవాడ హైవే, ఆంధ్ర గేట్వే, బాగా ఇంకోటి కూడా నెక్స్ట్ గచ్చిబౌలి విజయవాడ హైవే అని కూడా అంటున్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేది కూడా చాలా వస్తున్నాయి. రామోజీ ఫిలిం సిటీ అంటే మనకు అవుటర్ దిగగానే చాలా ఫేమస్. అవును. ఫిలిం సిటీకి ఎదురుగా అక్కడి నుంచి మన విజ్ఞాన్ యూనివర్సిటీ అనేది ఉన్నది. ఆ విజ్ఞాన్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్లో ఒక 3 minutes జర్నీ. ఓకే. ఆ రోడ్లో 100 feet రోడ్ ఫేసింగ్లో మన వెంచర్ మ్యాంగో మెడోస్. మీరు అన్నటువంటి మాట నిజమే. 99 lakhsకే విల్లాని అందిస్తున్నాం. అది ఏంటంటే, మా జేఎం గ్రూప్ విజన్ ఏంటంటే, ఒక సామాన్యునికి, ఒక ఎఫర్ట్ చేయలేని పీపుల్కి, అప్గ్రోయింగ్ పీపుల్కి, వాళ్లకు ఒక అపార్ట్మెంట్ ధరలో, ఒక చిన్న ఇల్లు ధరలో విల్లాని అందించాలనేది ఒక ప్రధానమైన ఒక కాన్సెప్ట్ తోటి మేము దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది 150 square లో 2300 SFT, దాన్ని మొత్తం డూప్లెక్స్ విల్లాను కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. అది మనకు విల్లా అనేసరికి ఎలా అంటే, దాంట్లో మంచి ఎమ్యూనిటీస్ ఉంటాయి, తర్వాత మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, తర్వాత అన్నీ కూడా మంచి ఒక కమ్యూనిటీ ఫామ్ అయి ఉంటుంది. కాబట్టి తర్వాత అది అన్నిటితో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తర్వాత అవుటర్కి కానీ హైవేకి కానీ చాలా దగ్గర ప్రాంతం అది. ఇప్పుడు డెవలప్ అవుతున్న ప్రాంతం కాబట్టి మనకు ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి రేపటికి అది 4-5 CR ఉండే పరిస్థితి.
మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. ఎందుకంటే అవుటర్ పక్కన మనకు ఇప్పుడు అవైలబిలిటీ ల్యాండే లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు కోటీశ్వరులుగా మారే అవకాశం ఉంటుంది. సో కమ్యూనిటీ ఇవన్నిటితో పాటుగా ఒక సేఫ్టీ సెక్యూరిటీ అనేది కూడా ఉంటుంది కదా, ఆ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా ఒకరి చేతిలో ఉంటుంది అనేది. మేము వాళ్ళు ఉన్నారు, పిల్లలనైనా వదిలిపెట్టొచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళైనా ఉండొచ్చు అనే ఒక ఫీల్ కూడా ఉంటుంది. అందుకనే ఎక్కువ విల్లాను గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ను ఎక్కువగా అందరూ ఇష్టపడతా ఉన్నారు. మల్లేష్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కున్నట్టు అని. 99 లక్షలకి ఫ్లాట్ కూడా ఎక్కడ వస్తుందండి? అది కూడా రాని కండిషన్లో ఉన్నాం కదా కూడా. నిజానికి అంటే ఈ వెస్ట్ జోన్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పుడు 18 CR ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్కున్న ఏరియాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అది మరి మనం 1 CRలో విల్లా ఇవ్వడం అంటే అది ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అది. అయితే ఇక్కడ మనకు ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే, హైదరాబాద్ అనేది 4 దిక్కుల్లో విస్తరించి ఉన్నది. దీన్ని కలపడానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ 22 ఎగ్జిట్లు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈజీగా ఔటర్ రింగ్ రోడ్ ద్వారా మనం మ్యాక్సిమం 40 minutes 1 hourలో ఎక్కడికైనా చేరుకునే అవకాశం ఉన్నది. తర్వాత అప్కమింగ్ మెట్రో విస్తరణ ఉన్నది. తర్వాత అది పెద్ద రోడ్లు, నేషనల్ హైవేస్, కాబట్టి ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరుకోవచ్చు. కాబట్టి హైదరాబాదులో ఒకప్పుడంటే ఎక్కడో ఒక ప్రాంతం డెవలప్ అయి ఉండేది, అన్నీ అక్కడ దొరికేది. కానీ ఇప్పుడు హైదరాబాదులో ఏదైనా మామూలుగా అన్ని ఏరియాల్లో దొరుకుతున్నాయి. కాబట్టి ది బెస్ట్ ORR పరిసరాల్లో తీసుకుంటే రేపటికి చాలా బెస్ట్ ఫీచర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఏమున్నాయండి అందులో? యూజువల్గానే 99 లక్షలకి ఏమొస్తుంది అనుకున్నప్పుడు మీరు డూప్లెక్స్ విల్లానే మీరు కట్టిస్తున్నారు, ట్రిపుల్ బెడ్రూమ్ అనేది అందులో ఉంది, 150 yardsలో కట్టిస్తున్నారు. దీంతో పాటుగా ఏమున్నాయి ఎమ్యూనిటీస్? ఎమ్యూనిటీస్ అంటే విల్లా అంటేనే ఎమ్యూనిటీస్, అది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. తర్వాత ఒక 12+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దాంట్లో ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, తర్వాత గ్రోసరీ షాప్ ఉంటుంది, తర్వాత ఫార్మసీ ఉంటుంది. ఏదైతే మినిమం నీళ్ళలో మనకు అవసరమో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు 2 పార్కులు ఉంటాయి. తర్వాత క్లబ్ హౌస్, ఆ క్లబ్ హౌస్లో మనకు మినిమం నీడ్ ఏదైతే ఎక్కువ అవసరమో దాన్ని చూసి ఇప్పుడు 12+ ఎమ్యూనిటీస్ లాగా ఇవ్వడం అనేది 6000 SFTలో బిల్డ్ చేసి ఇస్తున్నాం దాన్ని. కాబట్టి క్లబ్ హౌస్ ఉన్నది కాబట్టి అందరికీ ఒకే చోట అన్ని అనే విధంగా ఉంటుంది. సో మొత్తం టోటల్ ఏరియా ఎంతండి ఇప్పుడు మీరు మ్యాంగో మెడోస్ కడుతున్నది? ఇది ఎన్ని విల్లాలు ఉన్నాయి? అది టోటల్గా 72 అండి. 72 acres? లేదు, చిన్న ప్రాజెక్టే. 72 విల్లాస్ వస్తున్నాయి. ఆ చిన్న ప్రాజెక్ట్ ఒక 5 acres ప్రాజెక్టు. తర్వాత ఫ్యూచర్లో దానికి ఎక్స్టెన్షన్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ బిజినెస్లోకి, రియల్ ఎస్టేట్ దాంట్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ 11 years కంప్లీట్ అయింది కదా. అప్పటికి ఇప్పటికీ చూస్తే హైదరాబాద్ విపరీతంగా విస్తరించింది అని ఎలా అయితే మనం చెప్పుకుంటామో, రేట్లు కూడా అంతే పెరిగాయి రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు మనం కొనుక్కోలేని పరిస్థితి, కనీసం అడగలేని పరిస్థితి కూడా ఉంది అనేది ఉంది కదా. ఆ టైంలోనే వచ్చేటువంటి ఒక డౌటు, ఇప్పుడు కొనుక్కోవడం కరెక్టేనా ఈ సమయంలో అనేది ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. మీరేం చెప్తారు వాళ్ళకి? జనరల్గా మీరు అన్నట్టు అది చాలా ఇప్పుడు కొనుక్కోవడం అనేది ఏంటంటే ఇది బయర్స్ టైం. మనకి ఏంటంటే అవైలబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది. డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే వాళ్ళకు మంచి బెనిఫిట్ అవుతారు కొనుక్కున్న వాళ్ళు. తర్వాత ఈ 10 yearsలో నేను గమనించింది ఏంటంటే హైదరాబాద్ అనేది విపరీతమైన ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉన్నది. హైదరాబాదును ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇండియాలో ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేది, తర్వాత మనకు ఈ సెకండ్ క్యాపిటల్గా కూడా ఇండియాకు దీన్ని ప్రపోజల్ పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ అయ్యే అవకాశం కూడా ఉన్నది. తర్వాత మనకు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మంచి లివబుల్ దీన్ని అంతా సంబంధించినటువంటి వెదర్ అనేది చాలా బాగుంటుంది. ఇండియాలోనే ఇట్లాంటి సిటీ లేదు జనరల్గా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం బాగా దీనికి ఐడెంటిఫికేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఇది ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి సిటీస్లో హైదరాబాద్ అనేది 4th 5th ప్లేస్లో ఉన్నది. తర్వాత ఇప్పుడు ఒక ఇయర్లీ
మనకు ఒకప్పుడు అంటే వలసలు రూరల్ ఏరియా నుంచి ఎక్కువ ముంబై వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మన హైదరాబాద్లో ప్రతి స్టేట్ నుంచి ఎక్కువగా నార్త్ స్టేట్ నుంచి అంతా ఇక్కడికి వస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే డెవలప్మెంట్స్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, తర్వాత ఐటీ షెడ్యూలు దాదాపు ఒక 15 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్. ఆ తర్వాత అవి కూడా మొన్నటిదాకా ఒకే ఏరియాలో ఉండే, ఇప్పుడు అది ఈస్ట్కు కొన్ని ఒకటి పోచారం ఇన్ఫోసిస్ కావచ్చు, తర్వాత అదేవిధంగా ఆదిపట్ల ఐటీ షెడ్జ్ కావచ్చు, ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు, తర్వాత కొత్తగా రాబోయే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా మనకు ఈస్ట్ విభాగంలోనే వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఎయిమ్స్, తర్వాత యాదాద్రి టెంపుల్, తర్వాత చాలా ఇండస్ట్రియల్ జోన్లు, ఇండస్ట్రియల్ కారిడార్ పెంచడం, తర్వాత శాటిలైట్ టౌన్షిప్స్, ఇవన్నీ ఒకదానికంటే ఒకటి. తర్వాత అన్ని ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో మాల్స్, చాలా విల్లా ప్రాజెక్టులు, ఈ విధంగా ఇన్ఫ్రా అనేది చాలా డెవలప్ అవుతుంది. కాబట్టి అక్కడ హైదరాబాదులో ఎక్కడ ఉన్నా ఒకటే అనే విధంగా ఉన్నది. తర్వాత ప్రజెంటు రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి. 20 నుంచి 30 వేల మధ్య మనకు ఔటర్ పరిసరాల్లో దొరుకుతూ ఉన్నది. మా దగ్గర అయితే 99 lakhsకే విల్లా ఇస్తున్నాం. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల నాగోల్ వెళ్ళే రోడ్లో 6500కే మనం ఎస్ఎఫ్టీకి విల్లాస్ ఆల్రెడీ 110 విల్లాస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మాది దాదాపు కంప్లీట్గా వచ్చింది. అక్కడ కూడా దాదాపు మీరు అన్నట్టు అపార్ట్మెంట్ ధరల్లోనే అక్కడ కూడా విల్లాస్ అందిస్తున్నాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ 4 వైపులా విస్తరిస్తున్నప్పటికీ ఎక్కువగా ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టో లేకుంటే ఇటువైపు దాని గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప, మీరు చెప్పినటువంటి ఈస్ట్లో ఇన్ని అట్రాక్టివ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి, మోస్ట్ ఎక్స్పెన్సివ్గా ఉండేటువంటిది ఉంది. ఎందుకని దాని గురించి అంత తక్కువగా మాట్లాడుతున్నారు, ఎక్కువ వార్తల్లో కనిపించదు ఎందుకలా? అంటే వార్తల్లో అంటే మీరు వింటున్నది, మీరు ఈ వెస్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి వెస్ట్ జోన్ గురించే వింటున్నారు. అదే ఎక్కువ ఇప్పుడు వినిపిస్తుంది. జనరల్గా మనం ఓపెన్ ప్లాట్ తీసుకోవాలంటే వాళ్ళు ఓ ట్యాక్సీ కార్లో తీసుకొని దాదాపు ఇక్కడి నుంచి ఒక 50 కిలోమీటర్లు, అంటే ఒక బెంగళూరు హైవే అని ఎక్కడ బాలానగర్, ఆ తర్వాత ఇంకా ఎక్కడికో దాదాపు 70-80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోతున్నారు. ఓ శ్రీశైలం హైవేలను అయితే దాదాపు అది కూడా సుమారుగా కల్వకుర్తి ఆ ఏరియాల్లో కొన్ని కంపెనీలు నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడైతే యాదాద్రి టెంపుల్ వస్తుందని దాదాపు ఒక 400-500 కంపెనీలు అక్కడ ఆల్రెడీ కొనేసి ఉన్నారు. అక్కడి నుంచి జనగం దాకా. ఇటు వరంగల్ హైవే అయితే ఎక్కడనో చిట్యాల, చౌటుప్పల్, నార్కెట్పల్లి, ఈ విధంగా ఇంత ఎక్కడనో 100 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ అక్కడ పోయినా కూడా మినిమం 20,000 అన్నట్టుగా రేటు ఉన్నది. కానీ మనం మంచిగా ఆలోచిస్తే అవుటర్ పక్కనే, హైవే పక్కనే, జస్ట్ అవుటర్కి 2-3 కిలోమీటర్ల దూరంలో 20,000కు మనం గజం దొరుకుతున్న పరిస్థితి. అంటే ఇంత ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల అంత దూరం పోయి ఇక మనం కొనలేమేమో, ఇదే ఇంకా ఇక్కడ దాకా వస్తుందేమో సిటీ అని ఆ అభద్రతతోటి, ఆ అవగాహన లోపం వలన అక్కడ కొంతమంది తీసుకోవడం జరుగుతుంది. కొనేవాళ్ళు ఖచ్చితంగా మంచిగా వెరిఫై చేసి తీసుకున్నట్లయితే వాళ్ళు ఇట్లాంటి మంచి ఏరియాల్లో కొనుక్కోవచ్చు, హైదరాబాద్లోనే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మామూలుగానే ఈ సీజన్ ఓకేనా, రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగానే ఉందా అని ఒక ఆలోచన ఉన్నప్పుడు, ఇంకొక ఆలోచన నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, నేను కొనుక్కోవాలి అనుకుంటే ప్లాటా, ఫ్లాట్ కొనుక్కోవాలా, ఇండిపెండెంటా, విల్లానా, వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు మల్లేష్ గారు? అంటే వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ ప్లాట్కి ఏదో 20 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు విల్లాను కొనుక్కోలేరు. తర్వాత ఫస్ట్ అనేది వాళ్ళ బడ్జెట్ను బట్టి, ఆ బడ్జెట్కు తగ్గట్టు ఏ ఏరియాలో నేను కొనగలుగుతాను అనేది మనం సజెషన్ చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళు బడ్జెట్ను బట్టి, అంటే ఒక ఫ్లాట్ కొనే, ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుందామని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు ఫ్లాట్ కంటే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే మంచిది. లేదా 1.5 కోటి పెట్టి 2 కోట్లు పెట్టి ఒక ఇండిపెండెంట్ హౌస్ను ఏదో సిటీలో చిన్న ఇల్లుని తీసుకుందాం అనుకునే వాళ్ళకు అదే బడ్జెట్లో విల్లా వస్తుంది. కాబట్టి వాళ్ళ బడ్జెట్ను ప్లాన్ చేసుకొని, తర్వాత వాళ్ళకి ఎక్కడికి కావాలి, ఇప్పుడు ఎక్కడున్నా పర్వాలేదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కూడా దాదాపు ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్న పరిస్థితి. తర్వాత హైదరాబాద్లో అందరికీ, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కామన్గా కార్ అనేది ఉంటుంది. అది ఇంకా ఈ సోలార్ సిస్టమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని ఎలక్ట్రికల్ కార్లు,
ఖచ్చితంగా లో బడ్జెట్లో ఖచ్చితంగా కార్ అనేది కొనుక్కుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి అవుటర్ పరిసరాలు అయితే చాలా బెటర్. కాబట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి అంటే ఇల్లు కొనే వాళ్ళకు విల్లా వస్తుందా లేదా, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే వాళ్ళకు మనం ఈ ఇల్లును దీన్ని కొనగలుగుతామో లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 99 lakhsకే విల్లా అనేది మీరు కట్టి ఇవ్వడము అనేది, అందులో 3 బెడ్రూము మీరు చెప్పినట్టుగా 150 గజాల్లో అన్నప్పుడు ఇది చాలా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను టెంప్ట్ అయ్యాను, మీ దగ్గరికి నేను కొనుక్కోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఇప్పుడు జేఎం గ్రూప్ వెబ్సైట్ చూస్తే దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు. దాని త్రూ మీకుండే లోను అవైలబిలిటీ, తర్వాత మీరు సైట్ విజిట్ చేయొచ్చు. విజిట్ చేసిన తర్వాత అన్నీ మా వాళ్ళు అక్కడ చెప్తారు. మీరు అంటే లోను మీకు అవైలబిలిటీ ఉంటే జస్ట్ రిమైనింగ్ ఒక 10% 20% పే చేసి రిమైనింగ్ అంతా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. దాన్ని హ్యాపీగా ఒక 20 నుంచి 30 సంవత్సరాల్లో బ్యాంకు ఈఎంఐ రూపంలో కట్టుకోవచ్చు. ఇప్పుడు ₹1,00,000 మనకు 850 నుంచి 900 మధ్యన ఈఎంఐ అనేది వస్తుంది. మనం ఎన్ని లక్షలు తీసుకున్నట్లయితే ఇంటూ అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఏరియా ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత 20-30 సంవత్సరాల్లో మనకు లోన్ కంప్లీట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటారు? అక్కడ డెవలప్మెంట్ అనేది ఎలా కనిపిస్తుంది? ఇప్పటికీ ఏమేమి ఉన్నాయో మీరు చెప్పారు. భవిష్యత్ అనేది భవిష్యత్తులో హైదరాబాదులో కొనలేమండి. ఎందుకంటే మనం గత 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా విశ్లేషణ చూసుకున్నట్లయితే గతంలో 55 లక్షల జనాభా ఒకేసారి 90 లక్షలు చేరింది. ఇప్పుడు ప్రజెంట్ 1,30,00,000 జనాభా మన ఒక హైదరాబాదులోనే ఉన్నది. ఈ 1,30,00,000 జనాభా అనేది మనకు ప్రపంచంలో ఒక 140 దేశాలను మించి ఉన్న జనాభా. ఇది మరి ఇంత ఫ్లోటింగ్ ఉన్నప్పుడు రేపు రాబోయే రోజుల్లో దీన్ని ఎస్ఎఫ్టీలో కొనే అవకాశం ఉంటుంది. గజం ఆల్రెడీ వెస్ట్ జోన్లో నడుస్తుంది, 3-4 లక్షలు ఉన్న పరిస్థితి. రేపు రాబోయే ఒక 10 yearsలో మినిమం ఒక 5 లక్షలు గజం ఉండే విధంగా అది పెరగవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగువారు ఖచ్చితంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది హైదరాబాదులోనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవర్ గ్రీన్. చాలామంది ముఖ్యమంత్రులు కూడా చెప్పారు, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఈక్వల్ టు ఒక ప్లాట్ అని. కాబట్టి మరి ఆ విధంగా ఫెసిలిటీ ఉండి సేఫ్ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్స్ ఇవన్నీ హైదరాబాద్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు రాబోయే హైదరాబాద్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే హెచ్ఎండిఏ పరిధి విస్తరణ కావచ్చు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్, తర్వాత అవుటర్ రింగ్ రోడ్, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్, ఇవన్నీ పట్టి చూస్తే రేపు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ హైదరాబాద్ మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ దూసుకెళ్తుంది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా చాలా కంపెనీలు, అది విద్య, వైద్యం, తర్వాత ఇంకా పారిశ్రామికంగా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా బ్రహ్మాండంగా గణనీయంగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కళ్ళు మూసుకొని హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మ్యాంగో మెడోస్ ఏ స్టేజ్లో ఉందండి? మ్యాంగో మెడోస్ రీసెంట్లీ స్టార్టెడ్ అండి. డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతూ ఉన్నది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తర్వాత ఇప్పుడు రోడ్లు, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అది ప్రారంభ దశలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకు చాలా తక్కువకు వస్తుంది. అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 50 లక్షలు పెరుగుతుంది అది. ఓకే. సో ఇప్పుడు ఈ టైం అనేది ఎప్పటి వరకు ఉంది? ఈ టైం అనేది జస్ట్ ఈ మంత్ వరకు ఉన్నది. ఓకే, జూలై ఎండ్. ఓకే, జూలై వరకు, ఆగస్టు వస్తుంది కదా, ఆగస్ట్ 15 వరకు కొనుక్కున్న వాళ్ళకు ఈ ప్రైజ్లో ఇస్తున్నాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు. సో వ్యూయర్స్, 99 లక్షలకే విల్లా, అది కూడా హైదరాబాదులో ఈస్ట్ జోన్ పరిధిలో. చుట్టూ చూస్తే మనకి ప్రతి దానికి కన్వీనియన్స్ ఉన్నటువంటి ఏరియా. త్వరపడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చూస్తూ కూర్చోంటే ధరలు కూడా అలాగే పెరిగిపోతుంటాయి, దానికి తగ్గట్టుగా డిమాండ్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి 99 లక్షలకే విల్లాని సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని చెక్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.